నేను చదువుకుంటున్నా, నాకు డబ్బులు కావాలి, దయచేసి డబ్బులు పంపించండి తన భార్య లెటర్ రాస్తున్నాడు. అప్పుడు వాళ్ళ భార్య అన్నది, కొంత డబ్బు నా దగ్గర ఉంది, కానీ నా కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి తీసుకోకపోతే కనుక చచ్చిపోతాడు ఆయన. ఆ ఉన్న డబ్బులు నా కొడుకు ఆరోగ్యం పెట్టాలయ్యా అంటే ఆలోచన అంటారు, అమ్మా కొడుకు చనిపోయినా పర్వాలేదు, కొడుకు చనిపోయినా పర్వాలేదు, నా చదువు అవసరం ఇప్పుడు. నా ఒక్క కొడుకు చనిపోయినా కానీ కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది నాకు కొడుకులు రాబోతున్నారు. గజ్జలు గట్టి గొంతెత్తే కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు. అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కల నిజమైపోవాలు.